హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను మన ఓల్డ్ స్టేట్ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అదే అండి, పూర్వకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు ఎండుమిర్చి దోస విత్తనాలతోటి చింతకాయ పచ్చడి చేసుకుంటారు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు చేసుకోవట్లేదు కూడాను. సరే, కొంతమంది అయితే చేసుకుంటూ ఉండొచ్చు. అయితే కాకపోతే నాకు తెలిసిన స్టైల్ అయితే నేను చూపిస్తాను చూడండి. దోసవిత్తనాలు 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. అలానే ఎండుమిర్చి 7 తీసుకున్నాను. ఇదైతే ముగ్గురికి వరకు అయితే సరిపోతుంది. ఆ దోసవిత్తనాలు వచ్చి చిట్పట్ అని మన పాప్కార్న్ పేలుతాయి కదా, అట్లా పేలేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఎగిరి పడుతున్నాయి చూడండి అలాగా. దాని తర్వాత అయితే మిక్సీ గిన్నెలో, చిన్న మిక్సీ గిన్నె, ఇంతవరకే దంచుకునే వాళ్ళు రోళ్ళు ఉంటున్నాయి కాబట్టి, ఇప్పుడు మీకు రోలు ఉంటే రోట్లో వేసి దంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ పౌడర్ వచ్చేసేసి కొద్దిగా బరగ్గా పట్టుకోండి. ఎండుమిర్చిను దోసవిత్తనాలు కొద్దిగా బరగ్గా ఉండేటట్టు పట్టుకోండి, బాగుంటుంది ఫైబర్ తగులుతుంటే. అలానే వెల్లుల్లిను పెద్ద ఉల్లిపాయ ఒక సైడ్ కోసి పెట్టేసుకోండి. వెల్లుల్లి వేసాను మిక్సీలో నేను. తర్వాత చింతొక్కు ఉంది కదా, దాన్ని అయితే ఒక 1.5 స్పూన్ వేసా, పెద్ద స్పూన్ తోటి సరిపోతుంది. అంతవరకు అయితే ఆ కారంకి చింతొక్కు అయితే సరిపోతుంది. సాల్ట్ అయితే వేయద్దు, ఎందుకంటే చింతొక్కులో సాల్ట్ ఉంటుంది, అందరికీ తెలుసు, బట్ చెప్తున్నా. ఉల్లిపాయలు అయితే నేను కొద్దిగా విప్ చేశాను అంతే, మన మిక్సీలో బరగ్గా. నేనైతే నెయ్యితోటి పోపు పెట్టేసుకున్నాను. అంటే మళ్ళీ సపరేట్గా నెయ్యి వేసుకొని తినకుండా దాంట్లో పెట్టేసుకున్నాను.